ఈరోజు మ్యాచ్ అయితే ఉంది మా ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఫైనల్ మ్యాచ్ అయితే ఇద్దరికి 18 సంవత్సరాల నిరీక్షణ మ్యాచ్ అయితే వచ్చేసింది మా ఈ రోజుతో ఒక న్యూ విన్నర్ అయితే వస్తుంది ఐపీఎల్లో. ఆర్సీబీకి ఎంత ఇంపార్టెంట్ అంటే 18 చేసి విరాట్ కోహ్లీ హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇద్దాం అనుకుంటున్నారు. 18 సీజన్ 18 కప్పు తీసుకొని అయితే సెండ్ ఆఫ్ అయితే ఇద్దాం అనుకుంటున్నారు. ఒక పక్క అయితే శ్రేయస్ అయ్యర్ పోయిన సంవత్సరం కేకేఆర్ కప్ కొట్టి క్రెడిట్ మొత్తం గౌతమ్ గంభీర్కి ఇచ్చాడు. గౌతమ్ గంభీర్ కాకుండా క్యాప్టెన్ కూడా ఉందని తనకేం క్రెడిట్ ఇవ్వలేదు. ఈసారి తన క్రెడిట్ కోసం తను ఆడుతున్నాడు పంజాబ్ కింగ్స్కి. ఎంత ప్రీతి జంట 18 సంవత్సరాల తర్వాత ఎన్నో మార్పులు జరిగిన మా పోయిన సంవత్సరం కూడా మంచి టీం అయితే ఉంది, కానీ కప్పు క్వాలిఫైర్ కూడా పడలేదు. కానీ ఈసారి 11 సంవత్సరాల తర్వాత ఫైనల్కి అయితే వచ్చింది కాబట్టి కప్ అయినా కొడుతుందా. ఇంత ఇంట్రెస్టింగ్ విషయాలు అన్నప్పుడు రివ్యూ చేసేయాలి కదా మామ. ప్రీవ్యూ స్టార్ట్ అయ్యేప్పటికి ఫస్ట్ ఆర్సీబీ విషయానికి వచ్చేస్తే మామ, ఈ గ్రౌండ్లో ఆర్సీబీకి మంచి రికార్డ్స్ అయితే లేవు మామ. ఎందుకంటే చెప్తాను వినండి. 2022లో క్వాలిఫైర్ 2 ఇక్కడే ఆడారు, ఓడిపోయారు. 2024లో ఎలిమినేటర్ ఇక్కడే ఓడిపోయారు. 2023లో ఫైనల్ విరాట్ కోహ్లీ ఉన్న టీం అహ్మదాబాద్లో ఓడిపోతుంది మా. శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఓడిపోలేదు. లాస్ట్ 5 మ్యాచెస్లో 2 మ్యాచెస్ మాత్రమే అయింది. లాస్ట్ గుజరాత్లో పంజాబ్ కింగ్స్ లాస్ట్ 6 మ్యాచ్లో 5 మ్యాచ్లు విన్ అయింది. టోటల్ విషయానికి వచ్చేస్తే 36 మ్యాచ్లు జరిగితే 18 పంజాబ్ గెలిచింది, 18 ఆర్సీబీ గెలిచింది. 18 ఇక్కడ కూడా లాస్ట్ 5 మ్యాచెస్లో మాత్రం ఆర్సీబీ 4 సార్లు గెలిచింది, పంజాబ్ కింగ్స్ ఒక్కటే గెలిచిన మావా. మంచి ఈ వీకేషన్లో చూసుకుంటే ఆర్సీబీ గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. కానీ పంజాబ్లో గుజరాత్ ఒక రేంజ్లోనే లాస్ట్ 6 మ్యాచెస్లో 5 మ్యాచెస్ గెలిచింది. అహ్మదాబాద్లో పీవీకేఎస్ కానీ అహ్మదాబాద్లో ఒక్కసారి కూడా అవుట్ అయితే అవ్వలేదంట శ్రేయస్ అయ్యర్, అది కూడా రికార్డు ఉంది. మళ్ళీ ఇక్కడైతే హై స్కోరింగ్ మ్యాచ్ అయితే గ్రౌండ్కి విషయానికి వచ్చేసి హై స్కోరింగ్ మ్యాచ్ అయితే వస్తుందంట. రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్తో అయితే ట్రేడ్ చేస్తారంట పిచ్ అయితే. ఫస్ట్ మ్యాచ్ ఏ విధంగా హై స్కోరింగ్ మ్యాచ్ చూసామో ఈ ఫైనల్స్లో కూడా హై స్కోరింగ్ మ్యాచెస్ చూస్తామా. ఇక్కడ వాన పడే సిచ్యువేషన్స్ వచ్చి 25% అయితే ఉంది. వాన కానీ పడితే కొంచెం టాస్ గెలిచి డ్రైగా ఉంటే పిచ్ బౌలింగ్ ఎంచుకుంటారు మా క్యాప్టెన్స్, లేదంటే టాస్ గెలిచిన వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకుంటారు ఈ పిచ్ మీద. కానీ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకొని మొన్న 200+ కొట్టారు కాబట్టి శ్రేయస్ అయ్యర్ని గవాన్ అవుట్ చేయాలి మా. హేజల్వుడ్కి అంత మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి శ్రేయస్ అయ్యర్ మీద. అది శ్రేయస్ అయ్యర్ ఎలా ఆడతాడో చూద్దాం. శ్రేయస్ అయ్యర్ మీద ప్రెషర్గా ఉంటుంది, లేదంటే క్వాలిఫైర్ 2 లాగా ఒక రేంజ్ ఆడాడంటే శ్రేయస్ అయ్యర్ విన్ ద మ్యాచ్ పీవీకేఎస్ ఫైనల్ మావా. ఒకవేళ ఆర్సీబీ శ్రేయస్ అయ్యర్ వికెట్ తీస్తే బాబాని పవర్ ప్లేలో ప్రతిసారి 4 వికెట్లు అయితే తీసారు లాస్ట్ 3 మ్యాచెస్లో. అలాగే వికెట్లు కానీ తీస్తే పంజాబ్ కింగ్స్ ఆన్ ది టాప్. హేజల్వుడ్ వికెట్ తీసేయడానికి హర్షదీప్ సింగ్ రావాలి మావా. హర్షదీప్ సింగ్లో కొంచెం స్ట్రగుల్ అవుతాడు. ఫిల్ సాల్ట్ వికెట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత విరాట్ కోహ్లీ వికెట్ కూడా చాలా ఇంపార్టెంట్. తను 8 మ్యాచ్ల్లో 8 50లు కొడితే ఒక్కసారి కూడా ఆర్సీబీ అయితే ఫైనల్ అయితే ఓడిపోలేదు. మిడిల్ ఓవర్లో యుజ్వేంద్ర చహల్ చాలా ఇంపార్టెంట్ మా. ఎందుకంటే జితేష్ శర్మ మీద మంచి రికార్డులు అయితే ఉన్నాయి. జితేష్ శర్మ రచిత్ పడిదార్ మీద మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి, తనకి ఎక్కువ వికెట్స్ అయితే మా. ఇక్కడ కోఇన్సిడెన్స్ చెప్పానా, విరాట్ కోహ్లీ ఏ మ్యాచ్ అయితే లాస్ట్ 3 సంవత్సరాలు క్వాలిఫైయర్స్ ఫైనల్స్లో ఇండియాకి వరల్డ్ కప్ మీద విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు ఓడిపోయింది. 2024 ఎలిమినేటర్లో ఓడిపోయింది. 2022 క్వాలిఫైర్ 2లో ఓడిపోయింది ఆర్సీబీ, అది విరాట్ కోహ్లీ ఉన్నప్పుడే. ఇలాగే ఒక ఫైనల్ కూడా జరిగింది మా. రచిత్ పడిదార్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ మా. క్వీన్ మార్జిన్తో గెలిచిన శ్రేయస్ అయ్యర్ టీం అయితే హేజల్వుడ్ ఆడిన ఒక్క ఫైనల్ కూడా ఏ టీం ఓడిపోలేదు, అది కూడా మంచి రికార్డు మావా. ఇంకో విషయానికి వచ్చేసి కీ బ్యాటిల్ కూడా మాట్లాడుకునేసాం మామ. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో ఒక న్యూ ఐపీఎల్ విన్నర్ అయితే చూసేస్తాం మామ. ఈ మ్యాచ్లో అయితే మనం న్యూ ఐపీఎల్ మ్యాచ్ విన్నర్ అయితే చూసేస్తాం. ఇంకో విషయానికి వచ్చేసి మా 2016-29లో ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మీద మ్యాచ్ ఓడిపోయింది మా. అప్పుడు ఆర్సీబీ అదే 2025 29 మేన మ్యాచ్ గెలిచి ఫైనల్కి అయితే పోయింది మామ.
మా తర్వాత 2014లో కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో జూన్ 1న మ్యాచ్ ఓడిపోయింది పంజాబ్ కింగ్స్ ఫైనల్లో. అదే 2025 జూన్ 1లో పంజాబ్ కింగ్స్ ఫైనల్స్కి అయితే వెళ్ళింది మామ. ఇది మామ విషయం. వాట్ ఏ కోఇన్సిడెన్స్ కదా మామ. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు కామెంట్ చేయండి మామ. ఆర్సీబీ కప్పు గెలుస్తుందా, పంజాబ్ కింగ్స్ కప్పు గెలుస్తుందా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.